మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. సో మన ముందు ఇది ఏంటి ఇలా ఉంది అని అంటున్నారా? ఇది చూస్తే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది సోది. సో అప్పటి రోజుల్లో సోది చెప్తానమ్మా, సోది ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేనిది లేనట్టు చెప్తానని చెప్పేసి ప్రతి ఇంటింటికి వచ్చేసి సోది చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఉన్నది జరగబోయేది ముందుగానే చెప్పేస్తారంట. అసలు తను చెప్తే నిజంగా జరిగిపోతాయంట. ఎందుకంటే ఎంతో పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చెప్పించుకొని వెళ్ళారంట. సో ఒకసారి నేను కూడా అడిగి తెలుసుకుంటాను, నా గురించి కూడా తెలుసుకుంటాను. అవి నిజమైతే ఓకే, సో ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు అనుకుంటాం. సో మేము లైవ్లో ఇది చూపించాలనుకున్నాం, ఒకసారి చూద్దాము. సో నమస్తే అమ్మ, మీ పేరేంటి? ఎంగటమ్మ, పాలికిత్తి ఎంగటమ్మ. ఎప్పటి నుంచి ఇలా చేస్తున్నారు? నేనా లగ్గం అయిన కాడి నుంచి చాలా రోజుల నుంచి, పెళ్లి కాకముందే, పెళ్ళి అయిన కాడి నుంచి, పెళ్ళి అయ్యాక అప్పుడు పిల్లోళ్ళు గిల్లోళ్ళు ఎవరు పుట్టక తలికించే చెప్పాను నేను. శంకుర్తి పోయాం, పొదలు పోయాం. సొంతూరు ఎక్కడ? మా సొంతూరు గట్టిపల్లి చిత్తలపాలెం. మా ఊళ్ళో అంతా కమ్మోళ్ళు, ఎల్లర్ల కమ్మోళ్ళు. ప్రెసిడెంట్ కొండపు నాయుడు ఉన్నాడు, గొట్టిపాటి కొండపు నాయుడు, కాసూరు ఉన్నారు. ఇప్పుడు అందరు కొంత అంతా అయిపోయారు. ఇప్పుడు ఇల్లు చిన్న వాళ్ళు ఉన్నారు. మేము శానాలని నించున్నాము. ఎంత పెద్ద వాళ్ళకి చెప్పారని విన్నాము. పెద్ద వాళ్ళకి చెప్పాను. అంటే ఎవరు పెద్ద ఆసాములకి చెప్పినా, నేను చెప్పిన వాళ్ళకి రైట్ అయ్యింది. ఎవరికి సోది చెప్పినా రైటే. ఇది కొత్తపేట వాళ్ళు నీకు పట్టుకున్న పని రైట్ అవుతుంది. అంటే ఏ జరగబోయేది కూడా చెప్తారు. జరిగేది జరగబోయేది ఏమి ఇబ్బందులు కష్టాలు ఏమి రావు, మంచిగా జరుగుతుంది. మంచి చెప్పరా, మీరు ఎక్కడికి పోయినా ఇబ్బందులు అపాయము ఏమి రాదు. అంటే ఏం జరిగిద్ది ముందుగానే చెప్పేస్తారు. పలానా ప్లేస్కి వెళ్తే ఇలా జరిగింది, జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి పోయినా మంచి తావుకే పోతారు. మంచి తావులోనే అన్ని పద్ధతులు మంచిగా జరుగుతాయి. ఓకే, నా గురించి చెప్తారా ఒకసారి? నీ గురించి అయినా ఆయన గురించి అయినా నీకు మంచిగా జరుగుతుంది. ఎక్కడికి పోయినా నీకు ఇబ్బంది అనేది జరగదు. ఓకే, అందరికీ చెప్తున్నారు కదా, అంటే జరగబోయేది జరిగింది చెప్తానన్నారు కదా, ఒకసారి నా గురించి నాకు చెప్పండి. నువ్వు ఇప్పుడు మంచి అయినా చెప్పరైనా ఎక్కడికైనా పోయినా వచ్చినా కానీ ఆపతేమి జరగకపోదు, ఇబ్బందులు కలగపోవు. అందరూ మంచి అవుతాడు, చెడ్డోడు కూడా మంచి అవుతాడు, అపాయం ఏమి జరగపోదు. రంభలైనా రాజులకైనా రమ్మలకైనా కొచ్చతము లేకుండా మీరు చేసే పనుల్లో మాట్లాడే పనుల్లో అన్ని సాయం అవుతాయి. అంత రైతు పొందుతాయి. మీ ఉద్యోగాలు కూడా ఎక్కువ జరుగుద్ది కానీ తక్కువ జరగపోదు. నా దగ్గర బాగా డబ్బులు ఉంటాయా? డబ్బు రాలకు అంత ఉంటుంది. ఖర్చు పెట్టిన కాయనే, ఖర్చు అవుతున్న కాయనే మళ్ళా నిలగట్టవుతాయి. అప్పు సప్పు పడపోదు, ఒకరు కప్పు పడపోదు, నోటు జరగపోదు. మీ జీవితాంతము మీకు ఎప్పుడు కాయనే తాగుపోయినా ఎక్కడికి పోయిన కాయనే అపాయం లేదు. నలుగురే మనపోదు, రుచించి వాళ్ళు లేదు. మంచోళ్ళు ఆయనే మాట బుట్టించుకుంటారు, నలుగుళ్ళు చలామణి చేసుకుంటారు. మంచిగా జరుగుతుంది. మీకు వాతావరణం బాగా కుదురుతాయి. చెడ్డోడు ఉన్నగానే మంచోళ్ళు అనిపించుకుంటాడు. ఆ చెడ్డోడి మాట మనం నమ్మకూడదు. వాడిని కూడా మంచి చేసుకోవాలా. వాడు కింద వీడు మాట్లాడతాడు. 10 మందిలోకి వచ్చిన గాయనే, పంచాయతీలో కూర్చున్న గాయనే నాది పొడుగంటాడు. వాడి మాట జరగబోదు. నలుగురు చెప్పింది జరుగుతుంది కానీ ఒక్కరు చెప్పింది దోవ కాదు. 10 మంది నడిచింది దోవ, నలుగురు నడిచింది దోవ. నీ జీవితాంతం మంచి జరుగుతాయి. నాకు పెళ్ళైందా? నీకు మేలు జరిగిందేంటి, బొట్టు లేదేంటి, మా అన్న మంచిగా జరుగుద్ది. మేలు జరిగింది. అంటే పెళ్లి జరిగిందా? నాకు పెళ్లి కాలేదా? జరిగిందేంటి బొట్టు, జరిగిందేంటి బొట్టు అన్నా
జరిగిందంటే పొట్టు జరగలేదంటే పొదుగు నమ్మకం ఉందని నీకు మంచి బాట జరుగుద్ది మంచి మంచి నమ్మకం అవుతాయిది ఉద్యోగస్తులు రైతు అవుతాడు లాభం కలుగుతాయిది డబ్బు డాలకు సొమ్ము సొత్తు ఎన్నోడు ధనము ధాన్యం ఎన్నోడు వస్తాడు మన ఇంటికి అమ్మ తాము ఒకరు ఎక్కువ లేదు ఒకరు తక్కువ లేదు తప్పు చెప్తారా నేను అంత లెక్క చెప్పాను కానీ అందరికి రైతు సాయం అయ్యింది ఓకే తప్పు చేసినా కూడా తప్పులు కూడా చెప్తారు తప్పు ఒప్పున్నా కూడా చెప్తారు అడుగుతారమ్మా ఆ తప్పు ఒప్పు అపాయం అవుతుందా మంచి జరుగుద్ది అని అపాయం అయితే అపాయం కలుగుద్ది మంచిది అయితే మంచిది గ్యారంటీ అవుతుంది ఏ తప్పు ఒప్పున్నా కానీ రెండు మాత్రం గ్యారంటీ తప్పు ఒప్పున్నా కూడా అపాయం లేదు ఇబ్బంది లేదు మంచిగా జరుగుద్ది నీ జీవితం అంతా అది సో ఇంత బాగా చెప్తున్నారు అస్సలు తీసుకోకుండా నీకేమి కాదు నీకు అన్ని నువ్వు ఎక్కడికి పోయినా సముద్రంలోకి పోయినా కానీ ఎదురెక్కి వస్తావు నీకు అన్ని పనులు రైట్ అవ్వవు మీకు ఎలా తెలుస్తుంది నేను ఇలా అన్ని ఇవన్నీ మంచిగా ఎత్తండి దేవుడు ఆపిస్తాడు దేవుడు చెప్పే పోయింది మనం బట్టి అంటే దేవుడు చెప్పిస్తూ ఉంటారు మీ చేత చెప్పిస్తాడు ప్రతి మనిషి అంటే ఇలా పట్టుకోగానే కష్టాలు ఉన్న వాళ్ళకి బాధలు కష్టాలు కూడా తగ్గిపోతాయి కష్టాలు ఉన్నాయా బాధలు ఉన్నాయా నీకు బాధ కష్టాలు ఉన్నాయి అన్ని తొలగిపోయినాయి ఇంకా బాగుపడతావు ఇప్పటి నుంచి బాగుపడతావు ఎప్పటి వరకు నాకు కష్టాలు ఉన్నాయి ఎదవరి మంచి చిన్న చదువులో నుంచి కష్టం ఉండింది అవును చిన్న చదువు బాగా రాలేదు మొద్దు అన్నారు తెలివి వచ్చేకొండి ఏడాదులు పైపడేకొండి తెలివి చేత నేర్చుకున్నావు ఒకరికి చెప్పదలుచుకున్నావు మంచిగా ప్రయోగం వచ్చింది నీకు అన్నీ మంచిగా జరుగుతాయి ఉద్యోగం కూడా బాగా ఉంటుంది నీ జీవితాంతం ఉద్యోగం జరుగుతుంది ఇప్పుడు నేను చేస్తున్నది ఉద్యోగమా కాదా ఉద్యోగమా చేస్తున్నాను నేను ఉద్యోగం చేస్తున్నాను చేస్తుందా ఉద్యోగం ఇక్కడ చేద్దామని దానికి నాకు చెయ్యొద్దు అన్నారు చెయ్యొద్దు ఆయనే ఎందరు అడ్డం తిరిగినారు ఒక సొత్తులు కూడా చేసేదాన్ని నడిచినావు అది మంచిగా జరుగుతాయితే ఎట్టాటి ఉద్యోగం ఆయనే కొద్దిదని కొన్నావు గొప్పగారు మంచిది పెద్దది వస్తాయి నీకు మంచి జరుగుతాయితే గవర్నమెంట్ సొమ్ము వస్తాయి గవర్నమెంట్ సొమ్ములోకి పోతావు ఎగతాటి వేయాలని చెయ్యబోదు అమ్మ నేను అనుకున్నది ఇది కాదు ఇంకోటి చేయాలనుకున్నా అది నెరవేరుతుందా అది కూడా రైతు వస్తుందని ముందు చెప్పినాడు అది ఏంది అది ఎంత పని చేసుకుంటే అది మంచిగా జరుగుతాయితే నెల లోపల రైతు అవుతాయి అది కోట రెండు పనులు పట్టుకుంటే ఏ పని పట్టుకున్న సాయం అవుతుంది నీకు సంతోషం అవుతాయి పెళ్లి అవుతుందా నాకు అవుతాయి మేలు జరుగుతాయి ఎప్పుడు అవుతుంది ఈ సంవత్సరం అవుతుందా సంవత్సరం లోపల పోతుంది కళ్యాణం మేలు రైతు అవుతుంది మంచి జరుగుతాయి మంచోడు ఉద్యోగస్తుడు వస్తాడు ధనము ధాన్యము సొమ్ము సొత్తు వాడు పరుగు తొలుతాడు వ్యర్థమై చెయ్యిపోదు వాడు వచ్చిన కూడా ఉద్యోగం వస్తుంది నీకు మంచిగా బతుకుతావు ఒకవేళ వాళ్ళు వచ్చినా నేను ఉద్యోగం చేస్తావు వాళ్ళు వచ్చినగా ఆయనే వచ్చిన కొమ్మ వద్దన్నగా ఆయనే ఉద్యోగం చేస్తావు నీవు చేయకుండా ఏముండబోవు ఉద్యోగం చేస్తే ధనము ధాన్యము డబ్బు డాలకు మంచి వస్తాయితే బాగుపడతావు నీవు బలము కలుగుతాయితే తనకేమి లేదు నష్టం రాదు నీకు లాభము కలుగుతాయితే పర్వాలేదు మీరు కానీ నాడు ముఖ్యంగా జరుగుతాయి ఎప్పుడెప్పుడు జరుచుకుందాం ఆయనే అనుకుంటున్న రాసి గల్ల సొత్తులు అయినోడు ఉండడు కాయనోడు ఉన్నాడు అయిన సొత్తులైనా కాని సొత్తుల కాడికే అంటే నేను ఎవరిని చేసుకుంటాను అయిన వాళ్ళని చేసుకుంటాను కాని వాళ్ళని చేసుకుంటాను కాని వాళ్ళ కాడికి నడవాలి ముఖ్యంగా అయిన వాళ్ళ కాడికి వద్దా అయిన వాళ్ళకి మీకు బాధలు కలుగుతుండయి చిక్కులు కలుగుతుండయి ఆయనే మీ పెద్దలు అంటుండా అయినోడు మనకి ఎందుకు అయినోడు మాట కుదరిపోదు అంటుండా అయినోడు ముఖ్యంగా ఉన్నాడు మంచోడు ఉన్నాడు రైతు ఎక్కడ తాగు తలుపులో
నిన్ను కనిపెట్టుకొని ఉంటారు వాళ్ళంతో చెయ్యవద్దాయినే ఇతగాళ్ళ సొత్తులు కూడా చెబుతుంటా నీకు మంచిగా జరిగిస్తాడు నెల లోపల మేలు ఇప్పుడు అంటే ఇప్పుడు జరగబోదు ఏడాది లోపల మేలు జరుగుతాయి అన్ని పనులు రైతు పొంది లాభం కలిగినాడు చిక్కుడు చికాకులేమీ లేకుండా ఇబ్బందులు లేకుండా అన్ని పనులు బాగైనాడు మేలు కలుగుతుంది నీకు ఏమి పర్వాలేదు లక్షణంగా పొయ్యి లక్షణంగా రా నీకు సంతోషంగా జరుగుద్ది నిజంగా జరుగుద్ది నీకు ఏమి లేదు అప్పుడప్పుడు ఫోన్ చేయి నిజం చెప్తున్నానండి నాకు చెప్పిన వాటన్నిటిలో 100% రైట్ నిజంగా అన్ని రైట్ కరెక్ట్ ఎందుకంటే నేను జాబ్కి వచ్చే ముందు నాకు చాలా మంది వెళ్ళొద్దు కరెక్ట్ కాదు చేయొద్దు నువ్వు అలా ఉండి ఇలా ఉండి చాలా మంది చెప్పారు నేను చదువుకునేటప్పుడు కానీ నువ్వేం చేయలేవు నీకేమీ చేత కాదు అని అన్నారు కానీ స్టిల్ ఇప్పుడు పర్వాలేదు బాగా చేస్తుంది సో ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అన్న వాళ్ళు కూడా ఉన్నారు సో నేను ఏదైతే నా మనసులో ఉన్నాయి అయ్యే ఉన్నాయి సో అయిన వాళ్ళు ఉన్నారు కానోళ్ళు ఉన్నారు సో ఎవరిని చేసుకుంటానో కూడా చెప్పారు అసలు అయిన వాళ్ళకి ఎలా గొడవలు అవుతున్నాయి ఏంటి అసలు నా లైఫ్లో ఏం జరిగింది ప్రతిదీ చెప్పారు అసలు నేను ఏమీ చెప్పలేదు ఏమీ మాట్లాడలేదు సో ఎలా చెప్తారు ఏంటి అసలు విన్నామని చెప్పి అలానే వచ్చాను సో ఆ విధంగానే క్లియర్గా చెప్పారు నా లైఫ్లో జరిగిన ప్రతి విషయం నాకు ఇలా క్లారిటీ ఇచ్చి చెప్పారు సో నా ఇప్పుడు చెప్పినవన్నీ 100% రైట్ అండి సో నా లైఫ్లో జరిగినవే చెప్పారు సో నేను నిజంగా చాలామంది స్టిల్ ఇప్పటికి కూడా వద్దు ఎందుకు ఆ జాబు అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు కానీ సో నేనే ఫైట్ చేసి ఇలా రావడం ముందుకు రావడం జరిగింది సో కొంతమంది నా ముందు నటించే వాళ్ళు ఉన్నారు నా ముందు బాగా చెప్పి నా వెనక నటించే వాళ్ళు ఉన్నారు సో ఇవన్నీ క్లియర్గా చెప్తున్నారు చూడు అది 100% రైట్ అండి సో నా లైఫ్లో ఏం జరిగింది అది క్లియర్గా చెప్తుంది సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏముందులే అందరిలాగే ఉంటారులే ఫేక్ అని అనుకున్నాను కానీ నాకు చెప్పిన తర్వాత సో ఇది ఫేక్ కాదు ఇదంతా రియల్ సో నా లైఫ్లో జరిగిందంతా చెప్పిందంటే సో కన్ఫామ్గా ఇవన్నీ రియల్ అండి సో ఎవరెవరు నేను చూడలేదు కానీ ఈ అమ్మమ్మ చెప్పినవన్నీ కరెక్ట్ అండి సో ఎవరైనా చెప్పించుకోవాలనుకుంటున్నారా ప్లేస్ ఎక్కడంటే గుడ్లూరు అండి గుడ్లూరులో అమ్మ మీరు ఎలా తెలుసు ఇక్కడ ఎవరికన్నా ఈ ఊరు అంతా తెలుసు ఏం పేరు చెప్తే తెలుస్తుంది ఇక్కడ పాలికిట్టి ఎంగటమ్మ సోది చెప్తారు ఇక్కడ గుడ్లూరులో వెంకటమ్మ గారు ఎక్కడున్నారంటే సో గుడ్లూరు వచ్చి ఎవరిని అడిగినా ఈ ప్లేస్ చెప్తారు ఈ ప్లేస్కి వచ్చి ప్రతి ఒక్కరు చెప్పించుకోండి ఎందుకంటే ఇక్కడ మేమే కాదండి పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు కూడా మంత్రులు కూడా వచ్చి చెప్పించుకున్నారంట వాళ్ళకి అనుకున్నవి కూడా అయ్యారంట కొంతమంది అయితే నువ్వు ఈ సంవత్సరం గెలుస్తావంటే గెలిచాడు కొత్తపేట ఆయన గంగయ్య ఎవరైతే గెలవరు అన్న వాళ్ళు ఈ రోజు గెలిచారు సో చూడండి ఉన్నట్టు చెప్తున్నారు రియల్ గా నేను జాబ్ చేస్తున్నానని చెప్తున్నారు ఫ్యూచర్ లో నేను జాబ్ చేస్తానని చెప్తున్నారు సో ఎవరైతే పర్సన్ వస్తారో ఆ పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తారని చెప్తున్నారు నేను ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తాను అవి కూడా చెప్పారు సో నా లైఫ్లో ఇంత క్లియర్గా ఉన్నట్టు చెప్పారు సో నాకైతే నమ్మాలనిపిస్తుంది మీకు కూడా చెప్పుకోవాలనిపిస్తే గుడ్లూరులో వచ్చి ఇక్కడ సోది చెప్పే వాళ్ళు ఎవరున్నారని చెప్పేసి అడిగితే చెప్తారు సో చూసారు కదండి ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కెమెరామ్యాన్ రాజాతో నేను మీ సుకుమారి.